మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధన కోసం చావు నోట్లో తలపెట్టానని, కేసీఆర్ దొంగ దీక్షలు చేసి ప్రజలను మోసం చేశారని అన్నారు. తన వద్ద కేసీఆర్ దీక్షకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని, కేసీఆర్ దీక్షపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు పెట్రోల్ పోసుకుని అగ్గి పెట్టలేదని, డ్రామాలాడారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1200 ప్రాణాలు తీశారని, వారందరినీ గుర్తించి వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు మీరు ఒక కమిటీ వేసి లేదా నిమ్స్ నుంచి ఇది వాస్తవమా కాదా మీరు చెప్పారు. అధికారంలో లేనప్పుడు ఆయన నిజంగానే దీక్ష అంటుండు. నా దానికి ఎప్పుడు కౌంటర్ రాలి. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కనుక అంటే ఇంపార్షియల్గా ఈ ఎంక్వైరీ చేసేది అవుతుందో దీన్ని రిపోర్ట్ను బయటపెట్టాలా. అతను చేసింది దొంగ దీక్షనా కాదా, అమాయకులను చంపాడా లేదా, అది కావాల్సింది. మొదటి అసెంబ్లీలో 1200 మంది చనిపోయిందని ఉద్యమంతో చెప్పి మొదటి తీర్మానం అసెంబ్లీలో 1200 అమరవీరులని సంతాపమని చెప్పారు. కానీ ఎంతమందిని ఐడెంటిఫై చేశారు? 10లో 468 మాత్రమే. ఇంకా మిగతాయి ఈ 1200 కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు, ఎంపీలు, ఇలా మంత్రుల వాళ్ళు చెప్పారు. నేను అడుగుతున్నా, నిజంగా 1200 మంది వచ్చిందా లేదా? 468 వీళ్ళందరికీ ఏదైతుందో ఉద్యోగాలు ప్లస్ 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని కూడా మీ ముందు డిమాండ్ చేస్తాం.